రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత పెద్ద గ్రేట్ యాక్టర్ అనేసి చాలా ఇన్స్టెన్స్ లో చాలా సార్లు ఆ సినిమాలో ప్రూవ్ చేశారనమాట. రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన సినిమాస్ ఏదైనా కొంచెం ఫెయిల్ అయ్యిండొచ్చాము కానీ ఆయన యాక్టర్ గా అయితే ఈ సినిమా ఫెయిల్ అవ్వలేదన్నమాట. సో అలాంటి ఒక సినిమానే 1992లో రిలీజ్ అయిన సీతాపతి చెలో తిరుపతి. సో బేసిక్ గా ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు, బట్ స్టిల్ ఇట్స్ గుడ్ వాచ్ యాక్చువల్ గా. సో ఈ మూవీ విషయానికి వస్తే బేసిక్ గా ఒక పల్లెటూరులో ఉన్న ఒక అమాయకుడు నాన్నమ్మతో ఉంటాడు. లవ్ ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళ మామ కూతురు. ఎప్పుడైతే వాళ్ళ ముసలాం చనిపోతుందో ఆ తర్వాత తన లవ్ అనేది బయటపడిపోతుంది. అంటే అంతవరకు డబ్బు అనే దాని అవసరం తెలియని అతను ఇంకా పోయి డబ్బు సంపాదించాలి. సో డబ్బు సంపాదిస్తేనే అతని ప్రేమ నిలబెట్టుకోగలుగుతారని టౌన్కి వస్తారనమాట. సో ఆ టౌన్ తిరుపతి. సో దాదాపు ఈ సినిమా చాలా వరకు కంప్లీట్ గా తిరుపతిలోనే షూట్ చేశారనమాట. సో ఈ సినిమా ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడని వస్తాడు అనమాట టౌన్ లోకి. ఆ ఫ్రెండ్ వచ్చి మల్లికార్జునరావు. సో వీళ్ళు ఏమంటారంటే ఆయన ఏదో పని చేసుకుంటా అనుకుంటాడు, బట్ బేసిక్ గా ఆయన చేసే పని వచ్చి దొంగతనం. సో ఒక ఇన్స్టెన్స్ లో వాళ్ళిద్దరూ కలిసి పోలీసు వాళ్ళకి దొరికేస్తారు. సో పోలీస్ స్టేషన్ లో ఉంటారు అనమాట. పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు మల్లికార్జునరావు మోటివేట్ చేస్తాడు, ఎలా అయినా దొంగతనం చెయ్యి, తిరుపతి కదా బతికేయచ్చని. బట్ ఇతను ఎథిక్స్ ఉన్న మనిషి అనమాట. సో ఇవన్నీ చేయకూడదు అనేసి అలా ఉంటారు అనమాట. సో అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అయినాక అంటే ఓపెన్ గా కంప్లీట్ గా నిలువు దోపిడీ అయిపోయిన ఒక మనిషి అనమాట. అంటే అతను తెచ్చుకున్న డబ్బులు పోయినాయి, అతను తెచ్చిన బట్టలు కూడా వెళ్ళిపోతాయి అనమాట. పోలీస్ లో అతను బ్యాగ్ ఇస్తే ఆ బ్యాగ్ బట్టలు కూడా తీసేసుకుంటారు. సో ఏమి ఉండదు. సో వచ్చిన తర్వాత మాక్సిమం ఈ సినిమా షూటింగ్ వచ్చి ఆ గోవిందరాజ స్వామి గుడి చౌరస్తాలో అక్కడ జరిగింది అనమాట. కొన్ని షార్ట్స్ తిరుచానూరులో కూడా జరిగినట్టు అనమాట. సో గోవిందరాజ స్వామి గుడి టర్నింగ్ లో ఉంది కాబట్టి ఆ చౌరస్తాలో ఉంది కాబట్టి ఆ కోనేరు ఉంటుంది, గోవిందరాజ స్వామి గుడి కోనేరు. సో బేసిక్ గా ఒక ఆకలి రాజ్యం లాంటి ఒక సీన్ అనమాట ఇది. అంటే ఒక మనిషి ఆకలి ఎంత చేస్తుంది, అది ఎలా అనే దాని పెయిన్ చూపించిన సీన్ అనమాట. సో బేసిక్ గా రాజప్రసాద్ గారు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆకలితో కడుపు చేతిలో పెట్టుకుని ఆ కొలం దగ్గరికి వచ్చి కూర్చుంటారు అనమాట. కూర్చోవడం సడన్ గా లెఫ్ట్ సైడ్ ఎస్టాబ్లిష్ చేసి చూస్తే హోటల్ ఉంటది, హోటల్ శ్రీకాంత్ అని. సో అంటే మనకి ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే అతనికి ఆకలి. సో ఆకలి కాబట్టి తన ఇంకా ఏదో చేయాలి. సో అలాంటప్పుడు అంటే ఆకలి ఒక మనిషి ఎంత పనికైనా చేపిస్తుంది. ఎథిక్స్ ఉన్నా కూడా ఆకలి అనేది, ఆకలికి ఎథిక్స్ ఉండవు యాక్చువల్గా. ఆకలి ఎలా ఆకలి తీర్చుకోవాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మల్లికార్జునరావు చెప్పిన మాటలే రిపీట్ అవుతాయి అనమాట. ఇది తిరుపతి కదా, చాలా మంది వస్తున్నారు పోతుంటారు, నీకు సెటిల్ అయిపోతా ఉన్నట్లుగా. సో అప్పటి నుంచి వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా మన పిఎల్ నారాయణ గారు నడిచి వెళ్తా ఉంటే ఆయన ఒక బ్యాగ్ పెట్టుకుంటాడు అనమాట. బ్యాగ్ పెట్టుకుని పోతా ఉంటే ఇంకా సరే ఇంకా తప్పదు మనం ఈ పని చేయాల్సిందని చెప్పేసి ఆయన పుష్ చేసేసి బ్యాగ్ తీసుకుని పరిగెత్తాడు అనమాట. సో కొద్ది దూరం ఫర్లాంగ్ పరిగెత్తిన తర్వాత ఒక టర్నింగ్ లో ఒక గోడ వెనకాల నిలబడుకుంటాడు. నిలబడిన తర్వాత ఇంకా ఓపిక కూర్చుంటాడు, బ్యాగ్లో ఏముందనేసి ఓపిక ఒక్కొక్కటి తీస్తా ఉంటే అన్ని క్షవరంకి బార్బర్కి సంబంధించిన సామాన్లు ఒక్కొక్కటి వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత సో బేసిక్ గా మనకి అక్కడ సింబాలిక్ ఏం చేస్తారంటే గుడి దగ్గర నుంచి ఒక గంట సౌండ్ వస్తుంది అనమాట. అంటే నీకు దేవుడు ఓకే ఇచ్చినాడు పర్మిషన్, నువ్వు తీసుకోవచ్చు అన్నట్లుగా. సో ఎప్పుడైతే ఇవన్నీ ఒక్కొక్కటి పెడతాడో లాస్ట్ పెట్టేసరికి ఒక సాధువు ఉంటాడు అక్కడ. ఆయన వచ్చి ముందర కూర్చొని తల్లినాలు తీయవై అంటాడు అనమాట. సో బేసిక్ అతనికి ఏం తెలియదు, అతను చేసిన దొంగతనమే, కానీ అతను దొరికింది ఒక పని. సో అతను ఏమంటాడంటే ఓకే ఇది మన పని, దీన్ని సంపాదించుకోవాలని చెప్పేసి అతను గుండు గీస్తారనమాట. గుండు గీసిన తర్వాత ₹3 చేతికిస్తారు. సో ₹3 ఎత్తుకునేసి నేరుగా హోటల్ దగ్గరికి వస్తాడు. సో ఆ హోటల్ దగ్గరికి వెళ్తే చూస్తే అంత మెనూ పెద్దది ఉంటుంది. సో అతనితో ఉండే డబ్బులతో వచ్చేదైతే ఏం ఉండదు అనమాట. ఓన్లీ ఆమ్లెట్ అది ₹2 ఉంటుంది, మిగతా అన్ని ₹4-5 ఉంటుంది. సో ఇది కాదని చెప్పేసి పక్కన ఒక బడ్డీ కొట్టి ఉంటుంది, ఆడికి వెళ్ళి ఒక బన్ ఎంత అన్నా అంటే ₹1.5 అంటాడు అనమాట. సో ఇవ్వన్నా అని చెప్పి తీసుకుంటా అంటాడు. సో డబ్బులు ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా అతనికి పాస్ట్ గుర్తొస్తుంది. అంటే నువ్వు సంపాదించే ప్రతి రూపాయి లెక్కే నువ్వు గబాన్ని సంపాదించుకుని రావాలి, నీ ప్రేమ నీ డబ్బులే సంపాదించుకోవాలని చెప్పేసి అనే కాడికి ఓకే మనకి దీన్ని సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదని ఆకలి ఉన్నా పర్లేదని చెప్పేసి ఆయన వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కొలం దగ్గరికి వచ్చి ఆ నీళ్లు తాగడానికి, అంటే ఆ నీళ్ళు తాగడానికి ముందుగానే తాగడానికి ఇష్టపడితే పక్కన ఒక సాధు అంటాడు, అరే ఈ నీళ్ళు తాగుతున్నాను, ఈ నీళ్ళు తాగకూడదు స్వామి అంటాడు. బట్ స్టిల్ తాగడానికి వంగుతాడు అనమాట. ఆ వంగినప్పుడు కరెక్ట్ గా అతను ఏదైతే డబ్బులు తెచ్చుకున్నాడో కష్టపడి ఆ డబ్బులు కొలంలో పడిపోతాయి. సో లిటరల్ గా ఆ పెయిన్ చూపించి ఎతుకుతాడనమాట, ఎతికినా దొరకదు. సో ఇంక లాస్ట్ కి ఆ నీళ్ళే తాగేసి మళ్ళీ వచ్చి ఆ మెట్ల మీద వచ్చి పడుకుంటాడు అనమాట. సో బేసిక్ గా ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉంటదంటే అతని ఆకలి తరపు పెయిన్, అతను సంపాదించిన డబ్బులకి అది దారిపోయినప్పుడు అతనికి ఉన్న బాధ, ఇవన్నీ కూడా రామప్రసాద్ గారు అమాయకమైన ఫేస్ తో చాలా బాగా ప్రొజెక్ట్ చేస్తారనమాట ఈ సీన్ లో. అండ్ ఈ సీన్ ఫాలో త్రూ సీనే మన పిఎల్ నారాయణ గారు వచ్చి ఎదురుగా కూర్చుంటారు అనమాట. అంటే ఆయన చేసిన క్షవరం సామాన్లు ఆయనకి బేసిక్ ఎంత లిటరల్ గా డైరెక్ట్ గా ఎంత ఈజీగా ప్రొజెక్ట్ చేశారంటే
ఆయన సామాన్లు బార్బర్ సామాన్లు అయినా కూడా క్షవరం చేస్తాను కూడా నెమలి ఈకతో పెట్టినట్లుగా తీసినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఆయన సామాన్లు కలిపెట్టడానికి. సో ఈ ప్రొజెక్షన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా అయితే పోర్ట్రే చేశారనమాట ఈ మూవీ.